డిఎల్ మూడీ గారు ఒక గొప్ప ఇవాంజలిస్ట్. ఈయన మీ విజయ రహస్యం ఏమిటి అని ఒక ఇంటర్వ్యూలో అడగగా ఆయన మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన, నాలుగవది ప్రార్థన, ఐదవ ప్రార్థన, ఆరవది ప్రార్థన, ఏడవది ప్రార్థన అని సమాధానమిస్తారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్రార్థన వీరుడు అనేక ఆత్మలను రక్షించగలిగాడు. అలాగే లూకాసు వార్త 18:1-7 చూస్తే యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం కనిపిస్తుంది. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు అన్యాయస్తుడు. బట్ ఆయన ఏం చేశాడు? దేవుడు భయం అంటే కూడా ఆయనకి లేదు, మనుషులంటే లెక్కలేదు. ఇలాంటి వ్యక్తి ఒక స్త్రీ నాకు న్యాయం తీర్చమని అడగగా విసుగుగా పట్టు విడవక మాటి మాటికి వస్తున్న సందర్భంలో అప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాడు. అలాగే మన దేవుడు న్యాయస్థుడు కనుక మనకు అన్యాయం ఎప్పుడూ చేయడు. మనము విసుగగా ప్రార్థించడం నేర్చుకోవాలి. కొంతమంది ప్రార్థన చేసి విసిగిపోతారు. ఇంకా మనకు ఫలితం రాదని ఎంతగానో వేదన పడుతుంటారు. కానీ దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు.